వాళ్ళని ప్రేమించేసింది. భాస్కర్, నిర్మల, నువ్వెక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో, ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య, నిమ్మి, ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య, ఇతని భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య, వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఆర్టిస్ట్. ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా? ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభ ఏంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మెషినరీ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరిబాబు, గిరి, చిన్నబాబు. ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా. అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోనూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. అన్సీజన్లో పుట్టిన ఎదవా, ఆడి మాటలు పట్టించుకుంటావిడ్రా. చూడు, నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా. నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా. నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటిలింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా లింగాని? వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?